జలసిరి పాతాళానికి పడిపోయింది. 5% అధిక వర్షపాతం ఉన్న 32 జిల్లాల్లో కరువు తాండవిస్తోంది. ఒక ఏడాదిలోనే 1.67 మీటర్ల నీళ్లు తగ్గడంతో తెలంగాణ గ్రామాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో నీళ్లు మరింత లోతుకు పడిపోనున్నాయని భూగర్భ జల శాఖ అధికారులు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 5% అధిక వర్షపాతం నమోదైన తీవ్రమైన నీటి ఎద్దడి ఎదురవుతున్నది. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 5% అధిక వర్షపాతం ఉన్నా గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలోని 32 జిల్లాల్లో భూగర్భ జలమట్టం సగటున 1.67 మీటర్లు పడిపోయింది. 2023-24 నీటి సంవత్సరంలో మార్చి 31 వరకు రాష్ట్ర సాధారణ వర్షపాతం 876 మిల్లీమీటర్లు కాగా రాష్ట్రంలో 926 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ 2014 నుండి 2023తో పోల్చితే ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉన్నదని నివేదిక వెల్లడించింది. 612 మండలాల్లో 201 మండలాల్లో సగటున 0.01 మీటర్ల నుంచి 15.25 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం పడిపోయిందని తెలిపింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. 411 మండలాల్లో అతి స్వల్పంగా భూగర్భ జలమట్టం పెరిగింది. 48 మండలాల్లో 0.5 మీటర్లు, 65 మండలాల్లో 0.5 నుండి 1.0 మీటర్లు, 122 మండలాల్లో 1 నుండి 2 మీటర్లు, 176 మండలాల్లో 2 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. చాలా మంది విచక్షణారహితంగా బోర్లు వేస్తున్నారని, పట్టణ ప్రాంతాల్లో 1000 ఫీట్ల కంటే ఎక్కువ లోతుకు బోర్లు వేస్తున్నందున భూగర్భ జలాలపై ప్రభావం పడుతున్నదని భూగర్భ జల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో అతి తక్కువ భూగర్భ జలాల రీఛార్జ్ స్థాయి కలిగి ఉన్న ప్రాంతం మహబూబ్ నగర్ అని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో భూగర్భ జలమట్టం పడిపోయిందని నివేదిక తెలిపింది. అక్కడ సగటున 0.33 మీటర్ల నుంచి 4.01 మీటర్లకు పడిపోయినట్లు నమోదైందని తెలిపింది. 51 రెవెన్యూ మండలాల్లో 0.5 మీటర్లు, 38 మండలాల్లో 0.5 నుండి 1.0 మీటర్లు, 45 రెవెన్యూ మండలాల్లో 1 నుండి 2 మీటర్లు, 67 మండలాల్లో 2 మీటర్ల కంటే ఎక్కువ లోతు భూగర్భ జలాలు పడిపోయినట్టు వివరించింది. జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని భూగర్భ జలమట్టాన్ని విశ్లేషించగా దాదాపు 28 జిల్లాల్లో సగటున 0.02 నుండి 3.59 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోయింది. అత్యల్పంగా సంగారెడ్డిలో నమోదైంది. రాష్ట్రంలో మొత్తం వైశాల్యంలో దాదాపు 33% మేర ఈ ప్రభావం ఉండగా నిజామాబాద్ మధ్య దక్షిణ భాగాలు పేర్కొన్నది. ఏదేమైనా గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పచ్చని పంటలతో కలకలలాడిన తెలంగాణ పల్లెలు ఇప్పుడు కరువుతో అలమటిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు రచించకుండా గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలం గడిపేస్తోంది.